నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఆ సకల గుణాభిరాముని మదిలో తలంచి మన ప్రయాణం ప్రారంభిస్తాం. రామనామాన్ని స్మరించినంతనే మనసు రంజిల్లుతుందని ఎందరో భక్తాగ్రేశ్వరులు అనుభవించి చెప్పారు. అమ్మ సీతమ్మ అన్న నామోచ్చరణంతో మనసు తేలికవుతుంది. సకల దుఃఖాలకు నిలయమైన మనసును నియంత్రించవచ్చు. అలాంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం నంచర్ల గ్రామంలో శోభాయమానంగా అలరారుతోంది. ఎంతో పురాతనంగా కాలానికి కాలగమనానికి దర్పణంగా నిలిచి ఉంది ఈ సీతారామచంద్ర స్వామి ఆలయం. తరతరాలుగా ఇక్కడి ప్రజలచే పూజలందుకుంటూ మోక్షదాయకునిగా అలరారుతున్న ఆలయాన్ని, శ్రీరామచంద్రుని దివ్యధామాన్ని దర్శించుకుందాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరాముడు సకల గుణాభిరాముడు, సమస్త కళ్యాణకారకుడు, ధర్మరక్షకుడు. త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుని అవతారంగా వెలిసిన శ్రీరాముని సత్యవాక్ పరిపాలన, ధర్మనిష్ఠ, మానవీయ సంబంధాలను త్రికరణశుద్ధిగా ఆచరించి చాటి చెప్పిన సగుణ స్వరూపం సర్వదా స్మరణీయం, పూజనీయం. जानकी राम जय जय राम, जानकी राम जगदभिराम प्रणतुलु गोनुमा, जगदभिराम प्रणतुलु गोनुमा. అందుకే యుగాలు మారినా, తరాలు నిరంతర వాహినిలా గతించిన నేటికీ ఆ స్వామి చూపిన మార్గం ఆచరణీయం. శ్రీరాముని కంటే ముందు తరాల్లో సూర్యవంశరాజులు, మహనీయులు ఎందరున్నా శ్రీరామచంద్రమూర్తి ఖ్యాతి లోకవిదితం. ఆ స్వామి ఆలయాలలో ఒకటైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం కడు శోభాయమానం. జగిత్యాల జిల్లా నంచర్లలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం సుందర దృశ్యాలు మదిమదిలో భక్తి తరంగాలను మేల్కొలుపుతాయి. సప్తవర్ణ శోభితంగా వెలుగొందే ముఖద్వార అందాలు శోభాయమానంగా గోచరిస్తాయి. శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సైతంగా కోదండాన్ని ధరించిన శ్రీరాముని దర్శనం చేసుకుని భక్తులు ఆలయంలోకి అడుగెడతారు. సింహద్వారం దాటగానే ఆలయ గోపురం స్వర్ణశోభితంగా దర్శనమిస్తుంది. గోపుర పైభాగాన అందాల రాముని సుందర దర్శనం సతీ సోదర సమేతంగా కనులకు విందు చేస్తుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి గర్భాలయంలో సీతారాములు, స్వామికి కుడివైపున శ్రీ లక్ష్మణస్వామి, స్వామికి ఎడమవైపున భరత శత్రుఘ్నులు, ఎదురుగా శ్రీరామ భక్త హనుమాన్, పురాతన శ్రీమూర్తులు దర్శనమిస్తారు. ఈ యొక్క శిల్పకళ అప్పటిది కాకతీయులది, ఆ కాకతీయుల వంశప్పుడిది. కాకతీయులు ఎక్కడైనా శివాలయాలు కట్టేవారు, కాకపోతే ఇక్కడ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కృష్ణుడు, బలరాముడు, అమ్మవారు లక్ష్మీదేవి, ఇలా అన్ని విగ్రహాలు ఆ కాకతీయులప్పటి విగ్రహాలు.
నంచెల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నెలకొన్న ఉపాలయాలు సుందర గోపురాలతో ప్రత్యేకంగా గోచరిస్తాయి. నంచెల సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామికి నిర్మించిన ప్రత్యేక మందిరం అష్టభుజ ఆకారంలో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఘంటానాదం చేస్తూ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని మోదక ప్రియునికి ప్రియమైన గుంజిళ్లు తీసి ప్రార్థిస్తారు భక్తులు. బారులు తీరిన భక్తులకు మంగళహారతి, మంత్రాక్షతలు, స్వామివారి మంగళాశీసులను అందిస్తారు అర్చక స్వాములు. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామాయణ ఇతిహాసంలో శ్రీరాముని తర్వాత మహావీరునిగా ప్రకటితమయ్యే స్వామి హనుమ. శివాంశ సంభూతుడైన హనుమ శ్రీరామ కార్యసిద్ధికై అవతరించిన స్వామి. ముకుళిత హస్తాలతో దాస్యభక్తి నిండిన వదనంతో ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ కన్నుల్లో ఆనంద బాష్పాలు నిండిన వదనంతో దర్శనమిచ్చే స్వామి శ్రీ ఆంజనేయ స్వామి. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నంచెల సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ స్వామి మందిరం ప్రత్యేకంగా కనిపిస్తుంది. స్వామికి కర్పూర మంగళహారతులు సమర్పించి అర్చించి ఆర్తితో వేడుకుంటారు భక్తులు. అటు తరువాత స్వామి తీర్థప్రసాద వితరణ చేసి శ్రీ ఆంజనేయ స్వామి కృపకు పాత్రులవుతారు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నంచెల్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో మరో ప్రధాన ఉపాలయం శ్రీకృష్ణ బలరామ మందిరం. శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహ దేవతలను ఆరాధిస్తారు. ఆలయ ప్రాంగణంలోని వృక్ష సంపద, పారిశుద్ధ్యం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలు. నంచర్ల గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆ లోక కళ్యాణ మూర్తులకు జరిగే పంచామృత అభిషేకాలు ఎంతో భక్తియుతంగా ఘనంగా నిర్వహిస్తారు. ఆ అభిషేక వేడుకలను మనము దర్శించి తరిద్దాం. ఈ ఆలయంలో ఆగమ శాస్త్రానుసారంగా నిత్య పూజలు, ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, పౌర్ణమి, ముక్కోటి ఏకాదశికి విశేష ఉత్సవాలు జరుపుతారు. ఈ యొక్క ఆలయంలో ప్రతి శ్రీరామనవమికి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి శ్రీరామనవమి, ఉగాది నవరోత్సవాలు స్టార్ట్ అవుతాయి. శ్రీరామనవమి నుండి 6 రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటున్నాయి. బ్రహ్మోత్సవంలో పొద్దున పుణ్యవాసంతో స్టార్ట్ అయ్యి సాయంత్రము హోమము, రాముని యొక్క కళ్యాణము. 6 రోజులు, ఒకరోజు బండ్ల జాతర ఉంటుంది, ఒకరోజు రథోత్సవం ఉంటుంది. ఈ యొక్క శ్రీరామనవమికి మా నంచర్ల, దీకొండ, రాములపల్లె
వారి యొక్క బంధువులు ఎక్కడెక్కడ నుండి, హైదరాబాద్ నుండి, మహారాష్ట్ర నుండి, ఈ చుట్టూ పక్కల నుండి వాళ్ళ యొక్క బంధువులు అందరూ పిలుచుకుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రదక్షిణలు చేసి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ విఘ్నేశ్వర తదితర స్వామివార్ల కృపా కటాక్షాలను పొందుతారు భక్తులు. ఆ స్వామివారి కరుణ మనందరిపైన ప్రసరించాలని ఆశిద్దాం. ఎంతో పురాతనమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ దర్శనం మంగళదాయకం. కుటుంబ బాంధవ్యాలను చాటి చెప్పిన రామచంద్ర స్వామి పతివ్రత అన్న దీక్షకు నిలువెత్తు శ్రీమూర్తిగా నిలిచిన శ్రీ సీతామాతల కరుణ మనందరిపై కలగాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో కలుద్దాం. నమస్కారం.